హలో అండి. హాయ్. ఎలా ఉండబోతుందండి సారంగపాణి జాతకం? మీకేమనిపించింది? బాగుందనిపించిందా? కష్టాలు పడ్డారా? కష్టాలు ఏం పడలేదు అసలు. కష్టాలు కెనాట్ బి ఎ కాంబినేషన్ విత్ ద టీమ్. సో అన్ని సుఖాలు, అన్ని నవ్వులు, అంత ఫన్, లాఫ్టర్. ఈవెన్ చాలా క్లైమేట్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా, షూటింగ్లో ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు కూడా యూ డోంట్ సీ ఎనీ ఆఫ్ దీస్ ఫేసెస్ గో డల్ ఆర్ డౌన్ ఆర్ నథింగ్. సో ఎనీథింగ్ కెన్ బి సార్టెడ్ అనే ఒక స్పిరిట్తో ఉంటారు మా డైరెక్టర్ గారు. ఎనీథింగ్ కెన్ బి సార్టెడ్ విత్ స్మైల్ అనే స్పిరిట్తో ఉంటారు మా ప్రొడ్యూసర్ గారు. సో ఇట్స్ సచ్ అ లవ్లీ కాంబినేషన్. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ అండి. సర్ ఐ స్టిల్ రిమెంబర్ ద డే ఐ కేమ్ ఫర్ ద ఆడిషన్. యూ డిడ్ నాట్ ఆడిషన్ మీ. సో నేను బయటకు వచ్చాక కాస్టింగ్ మేనేజర్ అడిగారు నన్ను, బాగా చేసావమ్మా అని. నేనేం చేయలేదు, హీ జస్ట్ స్పోక్ టు మీ. నేను కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను, సార్ అష్టాచమ్మ అట్లుండింది ఇట్లుండింది, ఇంకా అష్టాచమ్మ గురించి నాకన్నా ఎవ్వరూ బాగా మాట్లాడలేరు అన్నంతగా మాట్లాడాను నేను. ఆయనకి అప్పటికే ఇంకా చాలు, ఇంకా ఆడిషన్లో మాటలు వినే ఓపిక లేదు, యు ఆర్ సెలెక్టెడ్ గెట్ అవుట్ అనేలాగా. బట్ ఐ స్టిల్ రిమెంబర్ హిజ్ ఎక్స్ప్రెషన్. హీ డజంట్ హ్యావ్ టు. ఆయన క్యాబిన్ నుంచి ప్రొడ్యూసర్ క్యాబిన్ దగ్గరికి వచ్చి, సార్ మనకి రేఖ దొరికింది, షీఈస్ అ రైట్ ఫిట్ ఫర్ రేఖ, ఎంత ఎక్సైట్ అయ్యేది. ఐఎమ్ నాట్ ద మెయిన్ లీడ్. డెఫినెట్గా ఓహో ఈ రోల్ ఇంత పెద్దదనమాట, ఈయన ఇంత ఎక్సైట్ అయిపోతున్నారంటే మనకి చాలా అసలు కుమ్మేయచ్చు అని అండ్ ఐఎమ్ ట్రూలీ ఆడిషన్ రోజే నా కడుపు ఫుల్ నిండిపోయింది సార్. బికాస్ ద కైండ్ ఆఫ్ అటెన్షన్ I got for Rekha, I'm so happy as an actor. And ఆయన అప్పుడే చెప్పారు యాక్టింగ్ హౌ హీ వాంట్స్ ఇట్ టు బి అండ్ ఎవ్రీథింగ్ అని. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆ డైరెక్టర్ సార్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. అండ్ సార్ నేను మీకు చెప్పలేదు ఆన్ స్టేజ్, ఐ వాంట్ టు టెల్ దిస్ టు శ్రీని ఆల్సో. అష్టాచమ్మ చూసినప్పుడు, అదే అష్టాచమ్మ రివ్యూ స్టోరీలో ఒక భాగంగా నేను చాలా ఏడ్చాను యాక్చువల్లీ. ఐ ఎన్వీడ్ సో మచ్ ఆల్ ది యాక్టర్స్. ఎంత కుళ్ళు అంటారు కదా, కుళ్ళుతో కడుపంతా రగిలిపోయింది ఆ సినిమా చూసి. నాకు మీరు బాగా కనెక్ట్ అయిపోయారు, అల్లాడిపోయాను మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే నేను. సో యాక్చువల్లీ బాగా అసలు ఎందుకు మనం చదువుకుంటున్నాం, మనం ఎందుకు సినిమా ఇండస్ట్రీలో లేవు, అసలు ఎందుకు ఈ డైరెక్టర్ గారిని మనం కలవలేదు, మనం ఎందుకు ఆల్ దట్ థింగ్స్ అనమాట. అసలు ఎందుకు మూవీస్ మనకి తెలియదు, అరే మన ఇంట్లో మూవీస్లో ఎవరు ఎందుకు లేరు, ఆల్ దట్ క్వశ్చన్స్ అనమాట. బట్ అదేంటో డెస్టినో ఏంటో తెలియదు కానీ నేను ఒకే ఒక యాక్టర్ని బాగా ఎన్వి అయ్యాను, భార్గవి. యా, అది యాక్చువల్లీ స్వాతి మెయిన్ లీడ్, అందరూ ఆమెకి కనెక్ట్ అవుతారు. నాకెందుకో భార్గవిలో నేను బాగా కనిపించాను. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి నేను ఎందుకు దొరకలేదు అన్నట్టు కొంచెం బాధపడ్డాను. బట్ వేరెవర్ షీ మస్ట్ బి ప్లెసింగ్ మీ నౌ. ఇప్పుడు ఉంది కదా ఒక రిలవెన్స్ అయితే ఉంది కదా, ట్రయాంగిల్ రిలవెన్స్. ఐఎమ్ సో హ్యాపీ, సమ్హౌ ఐ మేనిఫెస్టెడ్ మై ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఇలాంటి టీం మళ్ళీ దొరకదు. మా దర్శి లాంటి హీరో ఆయనకి హీరో అంటే ఇష్టం ఉండదు, సో ఇష్టం లేనిదే అని ఆట పట్టించాలి. కాబట్టి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో యూ విల్ బి ద బిగ్గర్ హీరో, బిగ్గర్ స్టార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీని గారు, సచ్ వండర్ఫుల్ కాంబినేషన్ విత్ యూ. ఐ లెర్న్డ్ సో మచ్. మై సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్. Everybody is asking, are you sisters or something? I said yes, we'll continue saying yes. Thank you so much sir, thank you so much mana cinematographer. I'm truly blessed to be in your set. I think andarki cheppinattunnanu. Thank you so much everybody. It's a blockbuster hit, please note down. ఈ సమ్మర్ హాట్ సమ్మర్లో మీరందరూ కూడా వేడి చెమట అన్నీ మర్చిపోయి శుభ్రంగా నవ్వుకుని ఇంటికి వెళ్తారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ తర్వాత రేఖ ఎలా ఉంది అని తప్పకుండా అందరూ నాకు చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఏం ఎనర్జీ అండి సినిమాలో. మరి మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుందని చెప్పి చూడాలి. ఏమండి వీడి స్పీచ్ తర్వాత ఏమైపోయిందంటే సోషల్ మీడియా అంతా ఈ స్పీచే ఉండేలా ఉంది.